అవుతుంది. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే పల్లీలు, కల్లెమాకు, టమాటా, ఆలుగడ్డ, ఇలా ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇట్లా ఇప్పుడు కట్టుకున్నాం కదా మనం సామాని మోరియో, అది కట్టుకొని పెట్టుకున్నది. తర్వాత చాలా ఇంకా కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నాకు ఒకదానికే చేసుకుంటాను కాబట్టి ఒక ఆయిల్ అయిన తర్వాత మనం ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు మనం ఫస్ట్ ఎండుమిర్చి, పల్లీలు, బటాటా, టమాటా మిక్స్ చేసుకోవాలి. పెట్టు కాసేపు మూత పెట్టించుకోవాలి. ఇది ఇట్లా కొంచెం రవ్వలాగా దొడ్డుగా ఉంటుంది. దీన్ని మోరియో అంటారు ఇక్కడ ఉంది. తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. వాటర్ని మనం వేడి చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో పోసుకుంటానికి తొందరగా అవ్వడానికి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలుపుకోవాలి. ఈ మోరియోను అందులో వేసుకోవాలి. ఇదైతే ఉపవాసం ఉన్నప్పుడే తింటారు వీళ్ళు. అంటే ఉపవాసం అన్నట్టు. నార్త్ ఇండియన్ వాళ్ళు ఎక్కువ తింటారు ఇది. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. కలుపుకొని ఇప్పుడు ఏం లేదు, ఈ వేడి నీళ్ళు గరం చేసుకున్నాం కదా, ఇవి పోసేసుకోవాలి. ఇందులో సరిపోతుంది, చూసుకొని పోసుకోండి వాటర్ మీకు ఎంత. మూత పెట్టేసుకుందాం. 3-4 విజిల్స్కి అవుతుంది. 3-4 విజిల్ అయినాక బంద్ చేసుకున్న తర్వాత రెడీ అయింది. సుపి కొంచెం మీకు కొంచెం టైట్ కావాలనుకుంటే కొంచెం సేపు మనం ఇలానే ఉంచి కొత్తిమీర వేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోతుంది. ఫినిష్. రెడీ.